చర్లపల్లి గ్రామంలో సీతమ్మ, లక్ష్మి అనే అత్తాకోడళ్ళు ఉండేవాళ్లు. సీతమ్మ పిండి వంటలు తయారుచేసి అమ్ముతూ ఉంటుంది. ఆమె పిండి వంటలు చేయడంలో దిట్ట. ఆ ఊరిలో సీతమ్మ అంటే తెలియనివాళ్లు ఎవరూ ఉండరు. ఆమె పేరు చెప్తే ఎవరైనా ముందు అనేది పిండి వంటలు చేసే సీతమ్మే కదా, ఆమె పిండి వంటలు బాగా చేస్తుంది అని. అయితే తన కోడలు లక్ష్మి కూడా చాలా మంచి అమ్మాయి. అందరికీ సాయం చేయడంలో ముందు ఉంటుంది. ఇక కొడుకు విజయ్ సంగతికి వస్తే అతను కూడా చాలా మంచివాడు. అదే ఊర్లో చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. తల్లి కొడుకు ఇద్దరూ సంపాదించి వారి కుటుంబాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటారు. లక్ష్మి కూడా ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు విజయ్ ఇంట్లో నుంచి చెప్పా చేయకుండా వెళ్ళిపోతాడు. అసలు విజయ్ ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అనే విషయం ఇంట్లో వాళ్లకి తెలియదు. వాళ్ళు ఎంతగానో అతని కోసం గాలిస్తూ ఉంటారు. కాని అతని ఆచూకీ మాత్రం తెలియదు. సరిగ్గా వారం రోజుల తర్వాత వడ్డీ వ్యాపారాలు చేసే విజయ్ స్నేహితులిద్దరూ సీతమ్మ దగ్గరికి వస్తారు. వారు సీతమ్మతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. చూడండమ్మా, మీ అబ్బాయి మా ఇద్దరి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకుని వ్యాపారంలో పెట్టాడు. కాని వ్యాపారం సరిగ్గా ముందుకు సాగపోవడంతో వ్యాపారంలో బాగా నష్టపోయాడు. మా డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఇదిగో ఇస్తున్నా అదిగో ఇస్తున్నా అని ఏదో మాటలు చెప్పి ముందుకు తీసుకొచ్చాడు. కాని గట్టిగా అడిగేసరికి ఊరు వదిలిపెట్టి పారిపోయాడు. ఇప్పుడు మాకు డబ్బులు చాలా అవసరం. మీ అబ్బాయిని నమ్మి డబ్బులిస్తే మమ్మల్ని మోసం చేశాడు అంటూ వాళ్ళు ఆమెపై అరుస్తూ ఉంటారు. అయ్యయ్యో, గట్టిగా అరవకండి బాబు. చుట్టుపక్కల వాళ్ళు వింటే తప్పుగా అర్థం చేసుకుంటారు. అసలుకే నాకు ఊర్లో మంచి పేరుంది నాయనా. ఆ పేరే కదా మా కొంపముచ్చింది. మీరు మంచివాళ్లు కదా అని, మీ సంగతి పూర్తిగా మాకు తెలుసు కదా అని డబ్బులు అతనికిచ్చాము. ఇప్పుడు ఎలా చేశాడు? మా బాకీ ఎవరు తీరుస్తారు అని మాట్లాడుతూ ఉండగా సీతమ్మకు ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడే లక్ష్మి ఇంట్లో నుంచి వచ్చి, ఇదిగోండి, ఈ బంగారు గాజులు తీసుకోండి. ఇవి అక్షరాల 3 లక్షల రూపాయలు. ఇప్పుడు వీటి ద్వారా ఇంకా ఎక్కువే ఉంది. వీటిని తీసుకుని వెళ్ళిపోండి అని అంటుంది. ఇక వాళ్ళు వాటిని తీసుకుని ప్రామిసరీ నోట్లని వాళ్లకి తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అమ్మా, మీ అమ్మ వాళ్ళు ఎంతో ఇష్టంగా మొదటిసారి నీకు బంగారం చేయించి పంపించారు. వాటిని కూడా నువ్వు వాళ్ళకిచ్చేశావు. నేను ఏదో ఒకటి చెప్పేదాన్నిగా. ఆయన మన గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇలా ఊర్లో వాళ్ళొచ్చి మన ఇంటి దగ్గర ఇలా గొడవ చేస్తే అందరూ తప్పుగా భావిస్తారు. అందుకే ఇలా చేశారు. నాకు తెలిసి ఇలాంటి అప్పులు ఇంకా చాలా ఉండే ఉంటాయత్తయ్య. 3 లక్షలకి భయపడి పారిపోయే వ్యక్తి అయితే కాదు మీ అబ్బాయి అని అంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కాంతమ్మ భర్త రంగయ్య ఇద్దరూ అక్కడికి వస్తారు. మేమిక్కడికి రావడానికి గల కారణం ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. మీ అబ్బాయి మా దగ్గర అప్పు తీసుకున్నాడు అంటూ పత్రాలు చూపిస్తారు. ఇక సీతమ్మకు అంతా అర్థమవుతుంది. ఇక ఇంట్లో ఉన్న బంగారం అతనికిస్తుంది. అలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి డబ్బుల సంగతి చెప్పి వాళ్ళిచ్చినవి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక అలా అవ్వడంతో వాళ్ల దగ్గర ఉన్న బంగారం డబ్బు మొత్తం కూడా అయిపోతుంది. వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ కూర్చుంటారు. అత్తయ్య, ఇంత అప్పు ఉంది కాబట్టే మీ అబ్బాయి వాళ్ళని మోసం చేసి పారిపోయాడు. ఈ విషయం మనకి చెబితే మనం ఈ విధంగా చేసి అప్పు నుంచి బయటపడేసేవాళ్లంగా. ఇలా మనల్ని ఒంటరి వాళ్ళని చేయడం ఎందుకు అంటూ చాలా బాధపడుతుంది. సీతమ్మ కూడా చాలా బాధపడుతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సీతమ్మ దిగాలుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి, అత్తయ్య, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు బాగా అర్థమైంది. ఉన్న డబ్బు నగలు మొత్తం ఇచ్చేశాం. వ్యాపారం ఎలా చేయాలనే కదా. నేను వ్యాపారం చేసే సుందరాన్ని డబ్బులు అడిగాను. అతను ఇస్తానన్నాడు. వాటితో మీరు వ్యాపారం చేయండి. నేను కూడా ఏదైనా కొత్త వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాను అని అంటుంది. ఆ మాట వినగానే ఆమె చాలా ఆశ్చర్యపోతూ, అమ్మా, సుందరం వారాలతను గదా. వారానికొకసారి మనం అతనికి డబ్బులు తిరిగివ్వాలి. అది కుదురుతుందా? పైగా 10,000 కంటే ఎక్కువగా ఇవ్వడు. 10,000తో ఏం వ్యాపారం జరుగుతుంది చెప్పు? వారాల వ్యాపారం చేసే సురేష్ని, శంకర్ని కూడా డబ్బులు అడిగానత్తయ్య. వాళ్ళు ఇస్తానన్నారు. మొత్తం 30,000 దాకా వస్తాయి. నా కొత్త వ్యాపారానికి 25,000 సరిపోతాయి. మిగిలిన 5,000 రూపాయలతో మీరు పిండి సామాన్లు తెచ్చుకొని మీ వ్యాపారం మీరు చేసుకోండి. సరే అయితే అని అంటుంది. కొంత సమయం తర్వాత వారాల వాళ్ళు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాళ్లకు డబ్బులిచ్చి
ఈ వారం వారం డబ్బులు ఖచ్చితంగా కట్టాలి అని చెప్తారు. సురేష్ ప్రతి సోమవారం వస్తానని చెప్తాడు. శంకర్ ప్రతి బుధవారం, సుందరం ప్రతి శనివారం వస్తా అని చెప్పడంతో వాళ్ళు సరే అని అంటారు. ఇక కోడలు తాను ఆలోచించినట్టుగానే టిఫిన్ సెంటర్ మొదలుపెడుతుంది. అందులో దోశ, ఇడ్లీ అమ్ముతూ ఉంటుంది. అది రుచిగా ఉండడంతో కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకుంటుంది. వ్యాపారం ముందుకు సాగుతూ బాగానే డబ్బులు వస్తాయి. వచ్చిన డబ్బుతో అప్పులు తీరుస్తూ మిగిలిన డబ్బులతో వాళ్ళకు కావలసిన సరుకులు తెచ్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అలా ఉండగా ఉన్నట్టుండి ఎండాకాలంలో భారీ వర్షం మొదలవుతుంది. ఆ భారీ వర్షం కారణంగా ఆ వీధుల్లో మొత్తం నీళ్లు నిండుతాయి. దాన్నంతా చూసి, అయ్యో అత్తయ్య, అసలిలా వర్షం పడుతూ ఉంటే మన వ్యాపారానికి ఎవరొస్తారు? వారం వారం డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు మన అత్యవసర పరిస్థితుల్లో డబ్బులివ్వరు. 2 రోజుల నుంచి వ్యాపారమే సరిగ్గా సాగటం లేదు. అన్నీ వృధా అయిపోయి బయటపడేయాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు ఈ వర్షంలో ఎవ్వరు కూడా బయటికి రారు. మనం కొన్ని రోజులు వ్యాపారాన్ని ఆపాల్సిందే తల్లి. కానీ వారాల వాళ్ళు మాత్రం ఆగరు కదా అత్తయ్య. ఫోన్ చేశాను, డబ్బులు ఫోన్పే చేయమంటున్నారు. అప్పుడేం చేయాలత్తయ్య? అత్తగారు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చూసుకోవచ్చులే అని చెప్తుంది. ఇంతలోనే ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేయడం, వర్షం కారణంగా మేము రావడం లేదు, మీరే ఫోన్పే చేయండి అంటూ వాళ్ల తారీఖులు గుర్తు చేస్తూ ఉంటారు. లక్ష్మి సరే అని సమాధానం చెబుతుంది. ఇక అత్తగారితో అదే విషయాన్ని చెప్తుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. చేతిలో డబ్బులు లేవు, వ్యాపారం చేస్తేనే డబ్బు ఉంటుంది. అప్పుడు కోడలికి ఒక ఆలోచన వస్తుంది. వారి ఇంట్లో అటకపై ఉన్న చెక్కలు తీసి బయట నీటిలో వేస్తుంది. ఒసై, పిచ్చేమైనా పట్టిందా ఏంది నీకు? చెక్కలు మొత్తం అలా బయటేసేస్తున్నావు. అత్తయ్య, మీరు కొంచెం సేపు కుదురుగా ఉండండి. నేను ఈ నీటిలో చెక్క తేలుతుందో లేదోనని చూస్తున్నాను. బాగానే తేలుతుంది. మీరు నాకు కొంచెం సహాయం చేయండి అని అంటుంది. ఇక నీటిలో ఉన్న చెక్కలు తీసుకొచ్చి పడవని తయారు చేయడం మొదలుపెడుతుంది కోడలు. దాన్ని చూసి అత్తగారు, నీ ఆలోచన ఏంటో నాకు బాగా అర్థమైంది. ఇక నేను దోశ, ఇడ్లీ సిద్ధం చేస్తాను అంటూ హడావిడిగా వెళ్ళి దోశ, ఇడ్లీ సిద్ధం చేస్తూ ఉంటుంది. కొంత సమయానికి అవన్నీ పూర్తయిపోతాయి. వాటిని ఒక పెద్ద డబ్బాలో పెట్టుకొని సిద్ధంగా ఉంటుంది అత్తగారు. ఇది ఇలా ఉండగా కోడలు ఒక పెద్ద పడవని కూడా తయారు చేస్తుంది. ఇక ఇద్దరు కూడా ఆ పడవని నీటిలోకి వదిలి ఆ సామాన్లన్నీ దానిలో పెడతారు. ఇక వాళ్ళు దానిమీద కూర్చొని గొడుగు వేసుకొని ఇంటింటికి వెళతారు. రావాలమ్మా రావాలి. మీరు ఈ నీటిలో మా దగ్గరకు రాలేరు కాబట్టే మేము మీ దగ్గరకు వచ్చాము. రండి, ఈ రుచికరమైన ఇడ్లీ, దోశ, కొబ్బరి చట్నీ అన్నీ ఉన్నాయి. రావాలమ్మా రావాలి అని పిలవడంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక వాళ్ళని పిలుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర అవి తీసుకొని డబ్బులిస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్పే చేస్తూ ఉంటారు. అలా ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉంటారు. వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే, ఈ ఐడియా చాలా బాగుంది. నేను ఆఫీస్కి వెళ్ళడానికి ఎలాంటి దారి కనపడటం లేదు. మీరు భలే సమయానికి వచ్చారు. నన్ను కొంచెం మా ఆఫీస్ దాకా చేశారనుకోండి, మీకు నేను డబ్బులిస్తాను. పైగా టిఫిన్ కూడా పడవలో కూర్చొని చేస్తాను. అందుకు లక్ష్మి, ఓ తప్పకుండా. కాకపోతే మార్గమధ్యలో అక్కడక్కడ పడవ ఆపుతూ ఉంటాం. పర్వాలేదుగా? అందుకతను పర్వాలేదు అని అంటాడు. ఇక దానిలో కూర్చొని టిఫిన్ చేస్తూ ఇక తన గమ్యాన్ని చేరుకుంటాడు. ఇక ఇదంతా చూసిన చుట్టుపక్కల వాళ్ళు కూడా పడవలో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలా అత్తాకోడలు వ్యాపారం చేస్తూనే పడవలో ప్రజల్ని వాళ్ళకు కావలసిన గమ్యానికి చేరవేస్తూ మరికొంత డబ్బుని సంపాదిస్తారు. అలా 2 వారాలు వర్షం బాగా కురుస్తూనే ఉంటుంది. ఆ 2 వారాలు కూడా వాళ్ళ బిజినెస్ బాగానే సాగుతుంది. ఇక 2 వారాల తర్వాత వర్షం ఆగిపోతుంది. వర్షం నీరు పోవడంతో వాళ్ళు ఇంట్లోనే వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పడవ గురించి మాట్లాడుతూ వాళ్ళని పొగుడుతూ ఉంటారు. దానిని విని అత్తాకోడళ్ళిద్దరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక వచ్చిన డబ్బులతో వారాల వాళ్ళ అప్పులు మొత్తం తీర్చేస్తారు. అత్తయ్య, ఈ వరద పుణ్యమా అంటూ మన అప్పులన్నీ తీరిపోయాయి. ఇక మనం లాభాలు లెక్క పెట్టుకోవడమే అత్తయ్య. ఈ సంతోష సమయంలో ఆయన తిరిగి వస్తే ఎంత బాగుండో. ఆయన ఎక్కడున్నాడో ఎలాగున్నాడో అని బాధగా ఉంది అని ఏడుస్తుంది. అత్తగారు ఆమెను ఓదారుస్తూ, ఏదో ఒక రోజు తిరిగి వస్తాడమ్మా, బాధపడొద్దు అంటూ ధైర్యం చెబుతుంది. ఇక అతను తిరిగి వస్తాడనే నమ్మకంతో ఉండి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ
డబ్బు సంపాదిస్తూ ముందుకు సాగుతారు. ఎప్పటికైనా అతను తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విశాలపురం గ్రామంలో అంగరంగ వైభవంగా మీనా వినేల పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన 3 రోజుల తర్వాత అప్పగింతల సమయం రానే వచ్చింది. మీనా తన తల్లిదండ్రులను విడిచి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఆ సమయంలోనే తల్లి శాంతమ్మ మీనాకు అప్పగింతలు చెబుతూ ఉంటుంది. అత్తగారింట్లో నువ్వు ఆనందంగా ఉండాలంటే అక్కడ వాళ్ళు చెప్పినట్టు అణకువగా ఉండాలి. ఎవ్వరితో కలహాలు పెట్టుకోకూడదు. భర్తకి, మామకి, అత్తకి ఎదురు చెప్పకూడదు. అలా అన్ని చెబుతూ ఉంటుంది. మీనా బోరున ఏడుస్తుంది. మీనా ఏడవడం చూసిన తన పెంపుడు కుక్క చార్లీ బౌ బౌ అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. మీనా వెంటనే తన పెంపుడు కుక్క దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. చార్లీని పట్టుకొని ఏడుస్తుంది. చార్లీ, మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో నాకు తెలీదు. నువ్విక్కడే ఉండు. అమ్మా నాన్నల్ని విసిగించొద్దు. అమ్మా నాన్న చెప్పిన మాట వినాలి, సరేనా? అంటూ ఏడుస్తూనే ఉంటుంది. దానంతా అత్తగారు సూరమ్మ, మీనా భర్త వినయ్ చూసి చాలా బాధపడతారు. ఇక మీనా తనని తాను సముదాయించుకొని కారెక్కుతుంది. ఇక అందరూ కూడా కారులో కొంచెం దూరం ప్రయాణమవుతారు. మీనా ఒక్కసారిగా ఆపండి. అంటూ పెద్దగా అరుస్తుంది. ఒక్కసారిగా కారాగడంతో తాను దిగి మళ్ళీ తన పెంపుడు కుక్క చార్లీ దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. ఇక దానిని తీసుకొని అత్తగారి దగ్గరికి వచ్చి, ఇది లేకుండా నేనెప్పుడూ ఉండలేదు. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టి నేనస్సలు ఉండలేను. మీకు అభ్యంతరం లేకపోతే దీన్ని నాతో పాటు మన ఇంటికి తీసుకొస్తాను. అందుకు వాళ్ళు సరే అని అంటారు. మీనా చాలా సంతోషంగా దాన్ని తీసుకొని కారులో కూర్చొని తల్లిదండ్రులకు వీడుకోలు చెప్పి వెళ్ళిపోతుంది. కొత్త కోడలు అడుగుపెట్టిన వెంటనే హారతిస్తూ ఇంట్లోకి స్వాగతం పలుకుతారు అత్తగారు సూరమ్మ. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం చార్లీ ఇల్లంతా తిరుగుతూ, ఏటమ్మా ఇల్లు ఎంత పెద్దగా ఉంది. ఇల్లు మొత్తం తిరిగి ఎక్కడ కావంటే అక్కడ పోసుకోవచ్చు. మనల్ని ఎవడు రాపేది? ఇంతలో మీనా అక్కడికి వచ్చి, చార్లీ, నిన్ను విడిచిపెట్టి వచ్చేస్తానేమో అని నాకు చాలా బాధేసింది. ఏదేమైనా నా అత్త, నా భర్త చాలా మంచివాళ్లు కాబట్టి నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఒప్పుకున్నారు. చార్లీ మనసులో, ఏటి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను నిన్ను వదిలేతనేటి? ఇల్లు మొత్తం మీకు పందిరేసినా? నువ్వే టెన్షన్ అయిపోక, నేను నీ దగ్గరే ఉంటాను. సర్లే గాని ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, తిండికేటైనా ఇవ్వాలని ఏట్లేదా? మీ అత్త దొక్కు చూస్తేమో నా తిండి కూడా అదే తినేసినట్టుంది. అలా మీనా చార్లీ దగ్గరుండటం చూసి, ఏంట్రా చార్లీ ఆలోచిస్తున్నావు? ఈ ఇల్లు నీకు బాగా నచ్చిందా లేదా? నాకు చాలా బాగా నచ్చింది, కానీ నాకు మాట్లాడే ఇదుంటి బాగున్నావు. సర్లే నువ్వు వెళ్ళేదని తిండికి తీసుకొని రా. అత్తగారు సూరమ్మ, అమ్మా మీనా, ఆ కుక్కతో ఆడుకుంది చాలుగానే, ముందు మనం తినడానికి వంట సిద్ధం చేయి. సరే అత్తయ్య, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అది కుక్క కాదు, దాని పేరు చార్లీ. కొంచెం సేపు దీన్నిలా ఎత్తుకోండి అత్తయ్య, నేను వెళ్ళి వంట సిద్ధం చేస్తాను. అంటూ చార్లీని తన చేతికిచ్చి తను లోపలికెళ్తుంది. అత్తగారు దాన్ని తీసుకొని, ఏంటే కుక్కని కుక్క అంటే తప్ప నీ పేరు చార్లీ అని చెప్తుంది? అయినా ముద్దుగా బొద్దుగా బాగానే ఉన్నావు. మీ వాళ్ళు నిన్ను బాగా మేపనట్టున్నారు, అందుకే పుష్టిగా ఉన్నావు. నువ్వు కూడా చూడడానికి బాగున్నావులే పుష్టిగా. నేను తిన్నట్టే నువ్వు కూడా తిన్నావు గల. ఏంటి మిడిగుడ్లేసుకొని అట్లా చూస్తున్నావు? ఇక్కడ నేను చెప్పినట్టే జరగాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరిగితే కాళ్ళిరో కొడతాను. మీనాలాగా బుజ్జగించి చెప్పను, అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థం కాదు? నువ్వు నా కాలు ఎరగొట్టిన వెంటనే నిన్ను పేక పట్టుకోనా అని అనుకొని ఆమె మీద చుచ్చు పోసేస్తుంది చార్లీ. సూరమ్మ వెంటనే దానిని కిందికి వదిలి, ఎక్కడ పడితే అక్కడ చుచ్చు పోయకూడదు, ఒక్కచోటే పోయాలి. ఒక్క దగ్గరే పోయాలా? ఏటి నీ దగ్గర మంచి వాసన వేస్తుంది, ఇక్కడే పోసేస్తుండు. చేచే ఒసై మీనా, నీ పాడుకుక్క నా మీద ఉచ్చబోస్తుంది. ఒకటే కంపు, కొత్త చీర మొత్తం నాశనం చేసింది అంటూ కేకలు వేయడంతో మీనా పరుగు పరుగునక్కడికి వచ్చి ఆమెను చూసి పెద్దగా నవ్వుకుంటుంది. ఏంటే నీకు నవ్వులాటగా ఉందా? నీ కుక్క నా మీద ఉచ్చబోసిందని చెబుతుంటే. అత్తయ్య, ఇందాకే చెప్పాను కదా, దాని పేరు చార్లీ. అయినా చార్లీకి మీరు బాగా నచ్చినట్టున్నారు, అందుకే మీ మీద పోసేసింది. ఒరేయ్ చార్లీ, నీకోసం చికెన్ రెడీగా ఉంది, వచ్చి తిందువు రారా.
మా ఓనరమ్మ ఈరోజు నా కోసం చికెన్ చేసిందా, యాపీకి తినేస్తున్నాం. అని చార్లీ అనుకొని మీనా తనతో పాటు లోపలికి వెళ్ళిపోతుంది. చార్లీ బాగా తినేసింది. ఏసీలో పడుకుంటుంది. అబ్బా ఎంత చల్లగా ఉందో, తినడం తాగడం తిరగడం ఎంత హ్యాపీగా ఉందో. ఇప్పుడు కొద్దిసేపు తొంగుని పోయి మధ్యాహ్నం మళ్ళీ వేసి కోసం తినేసి మళ్ళీ పడుకుని పోవచ్చు అని అనుకొని చార్లీ అలా పడుకుంటుంది. ఇంతలో అత్తగారు వచ్చి ఏసీ ఆఫ్ చేస్తారు. ఏటి ఏసీ ఆఫ్ చేసింది అని పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడుతుంది. ఇంతలో మీనా అక్కడికి వచ్చి, అత్తయ్య, ఎందుకు ఏసీ ఆపేశారు? చార్లీ ఏసీ లేకపోతే అస్సలు పడుకోదు. అంటూ ఏసీ ఆన్ చేస్తుంది. దాన్ని చూసి మనసులో చార్లీ నవ్వుకుంటుంది. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అత్తగారి దగ్గరికి వెళ్ళి వాసన చూసి చిచ్చుపోస్తుంది. దానివల్ల అత్త కోడళ్ళకి ఎప్పుడూ గొడవ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి వినయ్ కూడా బాగా విసిగెత్తిపోతాడు. ఒకరోజు కరెంటు బిల్లు చూసి సూరమ్మ, ఒరేయ్, ఆ దిక్కుమాలిన కుక్కని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ప్రతిరోజు ఏసీ వేయకపోతే దానికి నిద్ర పట్టదు. కరెంటు బిల్లు చూడు, 3000 రూపాయలు వచ్చింది. ఏ రోజు కూడా ఇంత రాలేదు. అబ్బా ఏం చేయమంటావు నన్ను? ఇంతలో మీనా అక్కడికి వచ్చి, ఏమండి, మీ అమ్మగారికి మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదండి. అందుకే ఇలా చార్లీ మీద చాడీలు చెప్తుంది. అవునే, నువ్వు ఆ కుక్క ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. రాత్రి సమయంలో నన్ను నిద్రపోనివ్వకుండా ఒకటే అరుస్తూ ఉంది. నీ కుక్క వల్ల ఉపయోగమేమీ లేదు. నేనేటి చేశాను? నా వల్ల మీరందరు గొడవలు పడుతుండ్రు. నా వల్ల మీకు అసలు ఉపయోగమే లేదా? పగలనక రాత్రి అనక మీ ఇంటికి కాపలా కాస్తుంటే నాకు ఇలాగ అంటారా? ఉండు నీ పని చెప్తాను. చార్లీ మళ్ళీ అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తగారి మీద చుచ్చుపోస్తుంది. చూసావారా, మర్యాదగా దీన్ని వాళ్ళమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టమను, లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని చెప్పు. నేనేమీ సిగ్గు లేకుండా లేను. ఏమండి, ఇప్పుడు మీరు నాతో పాటు బయటికి వస్తారా లేదా? మన ఇంటి దగ్గర ఇల్లు ఖాళీగా ఉంది, దాన్ని తీసుకుందాం పదండి. అంటూ బలవంతంగా వినయ్ని బయటకు తీసుకెళ్తుంది. ఇక మీనా, వినయ్, చార్లీ ముగ్గురు కూడా ఇంటి ఎదురుగా ఉన్న ఇంటికి అద్దెకి వెళ్ళిపోతారు. ఇంట్లో ఉన్న రంగయ్య, సూరమ్మ ఆ విషయం గురించి గొడవ పడుతూ ఉంటారు. నీ వల్ల కొడుకు కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఆ కుక్కతో నీకేం పని? నాకేం పని కాదు. 2 మనుషుల తిండి తింటుంది. ప్రతిరోజు ఏసీలో పడుకుంటుంది. దానికి తిండి దండగా, కరెంటు బిల్లు దండగా. అవసరమా? పోని ఏదోలే అనుకుంటే ముక్కలేందే దానికి ముద్ద కూడా దిగదు. దానివల్ల ఉపయోగం లేదని చెప్పాను కదా, వదిలేయండి. ఏమిటో ఈ కర్మ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా చార్లీ రాత్రి సమయంలో నిద్రపోకుండా అరుస్తూ ఉంటుంది. రే ఎవర్రా మీరంతా? దూరంగా ఏం చేస్తున్నారు అక్కడ? నేను వస్తే మీ పిక్క పట్టేస్తా అంటూ తన భాషలో అరుస్తూ ఉంటుంది. వీధిలోకి కొత్త కుక్కలు వచ్చాయంటే మరింత పెద్దగా అరుస్తూ ఉంటుంది. రే ఎవర్రా మీరు? నా పర్మిషన్ లేకుండా నా వీధిలోకి వచ్చారు. నేను వస్తే మీరంతా సపా. సారీ అన్న, క్షమించు. ఈ వీధి మీదని తెలియక వచ్చాము. ఇంకెప్పుడు రానులే, వెళ్ళిపోతాము అంటూ వీధి కుక్కలు కూడా వెళ్ళిపోతాయి. అలా ప్రతిరోజు కుక్క అరుస్తూ ఉంటే ఎదురుగా ఉన్న సూరమ్మకి నిద్ర పట్టదు. ఇంట్లో ఉన్నా బయటే ఉన్నా ఒకటే అరుపు. ప్రశాంతంగా నిద్ర లేకుండా చేస్తోంది ఈ మాయదారి కుక్క. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. లేదంటే నేను నిద్ర లేకుండా కొత్త జబ్బొచ్చి చచ్చిపోతానో ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం కాంతమ్మ అనే తన స్నేహితురాలిని ఇంటికి పిలుస్తుంది. కాంతమ్మ ఇంటి బయట నిలబడి సూరమ్మని పిలుస్తుంది. అంతలో ఎదురుగా ఉన్న చార్లీ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఎవరై నువ్వు? గ్రహాంతరవాసి కప్పలాగా ఉన్నావు. వసే మేనా, మీ అత్త ఇంటికి ఎవరో దొంగతనంకి వచ్చారే. మీ అత్తకి పిలుస్తుంటే పలకట్లే. 2 మనుషులు తిండి తినేసి పడుకుని పోయింది గల. వచ్చేయ్, నీ ఇంటికి ఏదో వచ్చినట్టు అరుస్తున్నావు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళవే. కర్రని చూసి చార్లీకి బాగా కోపం వస్తుంది. ఏటే నాకే కర్ర చూపిస్తాను, ఒక్కసారి గేట్లు తెరిచి చూడే అంటూ పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో సూరమ్మ వచ్చి కాంతాన్ని లోపలికి తీసుకెళ్తుంది. ఎవరిది వదినా కుక్క ఒక్కటే అరుస్తోంది? ఉందిగా మా కొత్త కోడలు, దాందే. ఇదేటమ్మా వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి గుసగుసలాడిపోతాండ్రు అని చార్లీ వాళ్ళ ఇంటి గేటు దగ్గరే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
చూసావా మిడిగుడ్లేసుకొని ఎలా చూస్తోందో. కాంతమ్మ బాగా ఆలోచించి, నేనెక్కడిది చెప్తాను చూడలేదా వదిన గారు? ఒక కుక్క ఒక కుటుంబాన్ని విడగొట్టిందా, పైగా నిద్ర లేకుండా చేస్తుందా? ఈ కుక్కని ఊరికే వదిలిపెట్టకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలో చెబుతావనే కదా నిన్నిక్కడికి తీసుకొని వచ్చింది. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది వదిన గారు. వెంటనే ఆ కుక్కని కిడ్నాప్ చేద్దాం. ఏంటే కిడ్నాపా? కిడ్నాప్ అన్న మాట వినగానే చార్లీ, వసే మేనా, ఆ గ్రహాంతర్వాస్ కప్పన్నో మీ అత్త బాండది కలిసి నన్ను కిడ్నాప్ చేస్తారటే. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళమాకో అంటూ కేకలు వేస్తుంది. ఇంతలో మీనా బయటకు వచ్చి, ఏమైందిరా నీకు ఇంత పెద్దగా అరుస్తున్నావు? నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళి పడుకో, లేదంటే ఇక్కడుండవు. ఇంకోసారి అరిచావంటే వాతలు పెడతాను. వామ్మో, ఈరోజు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మేనాన్ని అసలు వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఏమైందిరా నీకు ఈరోజు ఇలా అల్లరి చేస్తున్నావు? సర్లే ఇంట్లోకి వెళ్దాం పదా. చాలా సమయం తర్వాత మీనా మార్కెట్కి వెళ్తూ చార్లీతో, చార్లీ, నేను మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. వసే మేనా, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేస్తారే. నన్ను వదిలిపెట్టి వెళ్ళకే అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ గోల చేస్తుంది. ఏమైంది ఈరోజు నీకు ఇలా గొడవ చేస్తున్నావు? ఇప్పుడే వస్తానని చెప్పాను కదా, నోరు మూసుకొని కూర్చో అని మీనా బయటకు వెళ్తుంది. చార్లీ అరుస్తూనే ఉంటుంది. మేనా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను కదా, ఇప్పుడు నేను ఉంటానో పోతానో నాకే తెలీదు అని అంటూ ఉంటుంది. ఇంకా దానంతా చూసిన అత్తగారు, కాంతమ్మ, నా కోడలు బయటికెళ్ళింది, ఇదే మంచి అవకాశం. కుక్కను కిడ్నాప్ చేద్దాం. అన్నట్టు మర్చిపోయాను, ఇందాక నీకు బిస్కెట్లు ఇచ్చాను కదా, అవి జాగ్రత్తగా ఉంచు. ఎందుకు సూరమ్మా? ఎందుకంటావేంటి? అవి కుక్క బిస్కెట్లు, దానికి వెయ్యొద్దా? కుక్క బిస్కెట్లా? అవి కుక్క బిస్కెట్లని తెలియక నేను తినేశాను. ఓసే తిండిపోతు మొహందాన, నీకు తినడానికి ఇంకేం దొరకలేదంటే పైగా ఆ బిస్కెట్లు కుక్క నాకింది. కాంతమ్మ చాలా ఆశ్చర్యంగా వాంతులు చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వెంత గక్కినా అది బయటకు రాదులే, త్వరగా వెళ్దాం పదా అని అనడంతో కాంతమ్మ సరే అని చెప్పి అక్కడి నుంచి కుక్కని కిడ్నాప్ చేయడానికి వెళ్తారు. చార్లీ వాళ్ళని చూసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇదిగో నా దగ్గరికి వచ్చారో కరిసెత్ను, నా దగ్గరికి రావద్దు. చార్లీ నాన్న, బుజ్జి కన్నా అరవకూడదు నాన్న, నా దగ్గరికి రా. వసే బండదానా, నీ యాసలన్నీ నాకు తెలిసే. నన్ను కిడ్నాప్ చేద్దామని వచ్చి నన్నే బుజ్జగిస్తావా? నేనేటి ఆ కాంతం అంత పిచ్చిదాన్నేటి కాదు, మనీష్ బిస్కెట్కి కుక్క బిస్కెట్కి తేడా తెలియపోవడానికి. చాలాసేపు కష్టపడి ఏదో ఒక రకంగా తనని కిడ్నాప్ చేసి అక్కడ వచ్చి వాళ్ళింటికి తీసుకెళ్తారు. ఏదో ఒక రకంగా తీసుకొచ్చాం, ఇప్పుడు ఏం చెయ్యాలి? నన్ను వదలండి, మర్యాదగా నన్ను వదలండి. ఒక్కసారి పోనీ వదిలిపెట్టి చూడండి, ఉసేన్ బోల్ట్ కంటే ఫాస్ట్ గెలిపోతున్నాం అని చార్లీ అనుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కుక్కలకి మనం చెప్పేదన్నీ అర్థమవుతాయి. మనం దీన్ని బెదిరిస్తే కుదురుగా ఉంటుంది, లేదంటే ఇలాగే మనల్ని సతాయిస్తుంది. నువ్వు చెప్పిన మాట నిజమే, నేను కూడా చాలాసార్లు ఈ మాట విన్నాను. ఇప్పుడు దీన్ని నిజంగానే బెదిరించాలి. బెదిరించటం కాదు, నిజంగా మనం చెప్పినట్టు అది చేయకపోతే దానికి మనం ఏదైతే చెప్తామో అదే చేసి చూపిస్తాను. నన్నేం చేద్దాం అనుకుంటున్నారా? ఆ టెన్షన్ నేను పడలేకపోతున్నా. నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నాను ముందు చెప్పండి అంటూ కేకలు వేస్తోంది. బొసై చార్లీ, నీకు అన్నీ అర్థమవుతాయని నాకు బాగా తెలుసు. నువ్వు రాత్రిపూట పెద్ద పెద్దగా అరుస్తున్నావు, దానివల్ల మాకు నిద్ర ఉండటం లేదు. నిద్ర పట్టట్లేదా? నిద్ర పట్టకపోతే నాతో కాపలా ఉండు, నాకు కూడా ఓ తోడులాగా ఉంటది. అరవకుండా చెప్పేది పూర్తిగా ఈను. ఈ రోజు నుంచి రాత్రిపూట నీ గొంతులో నుండి శబ్దం వినబడిందంటే ఏం చేస్తామో తెలుసా? నీ కళ్ళు, కిడ్నీలు, గుండె, లివరు అన్నీ అమ్మేస్తాం. నేనేటి పాపం చేసానే నా మీద పడ్డారు? నీకన్నీ అర్థమవుతాయని నాకు బాగా తెలుసు. నా దగ్గర నాటకాలు వేయొద్దు. నేను వెళ్ళేటప్పుడు నన్ను చూసి అరిచినా సరే నీ కాళ్ళు రెండిర్చి పొయ్యిలో పెట్టేస్తాను. నువ్వు అన్నంత పని చేస్తావే తల్లి, ఈ రోజు నుంచి నువ్వు చెప్పిన మాట వింటాను. నీకు అంత అర్థమైంది కదా? ఏది నాకు షేక్ హ్యాండ్ ఇవ్వు. అనగానే చార్లీ అరవడం మానేసి షేక్ హ్యాండ్ ఇస్తుంది. వాళ్ళు చెప్పినట్టు చేస్తుంది.
ఇప్పుడు దీనికి మనం చెప్పినవన్నీ అర్థమయ్యాయి. ఇంక వదిలిపెట్టు. ఈ రోజు నుంచి నీకు దాని బాధ ఉండదు. అని చెప్పడంతో ఆమె చార్లీని వదిలేస్తుంది. చార్లీ చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు నుంచి సూరమ్మను చూసి చార్లీ మొరగడం మానేస్తుంది. దానికి దండం పెట్టడం లాంటివి చేస్తుంది. దాన్నంతా గమనించిన మీనా తన మనసులో, ఏంటి మా చార్లీ మా అత్తగారిని చూసి అరవటం మానేసింది, ఆమెను చూసి గౌరవించడం మొదలుపెట్టింది. కొంపతీసి చార్లీకి మందేమైనా పెట్టిందా? ఒసే అత్త, నువ్వు నా చార్లీని ఏదో చేసావు, మందు పెట్టావు. అందుకే అది ఎవ్వర్ని చూసినా అరవటం లేదు. నిన్ను చూస్తే అస్సలు అరవటం లేదు. ఏం చేశావే? ఆ మాటలు విని అత్తగారు బయటకు వస్తుంది. అత్తగారు ఆమె మీద గొడవ పడుతూ ఉంటుంది. ఇంతలో ఒసే మేనా, చీ, నువ్వు నన్ను బతకనిచ్చేలా లేవు. అలా కళ్ళు కిడ్నీలు అమ్మేస్తారట, నా మాటినే. అంటూ కోడలి మీద అరవడం మొదలు పెడుతుంది చార్లీ. దాన్ని చూసి మీనా, వామ్మో వామ్మో, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. నేను తిండి పెట్టే కుక్క నా మీదే తిరుగుబాటు చేసేలా చేసావు కదా. నేను చేయడం కాదు, దానికి సరిగ్గా తిండి పెడితే అది నీకు కూడా బాగానే రెస్పెక్ట్ ఇస్తుంది. ముందు దానికి సరిగ్గా తిండి పెట్టు. అని ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటే ఇంతలో వినయ్ వచ్చి వాళ్ళ గొడవని సద్దుమణిగేలా చేస్తాడు. ఇక ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సూరమ్మ చార్లీ వైపు చూసి, దాని మీదకి బాగానే అరిచావే, ఇలాగే బుద్ధిగా ఉండు. మరికొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు చార్లీని మీనా కొంచెం సేపు తిరిగి వస్తుందని బయటకు వదిలేస్తుంది. చార్లీ ఎంతో సంతోషంగా బయట తిరుగుతూ, రోజు ఇంట్లో ఉండి విసిగి పుట్టేస్తుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అంటూ తిరుగుతూ ఉండగా ఇంతలో అత్తగారు వస్తూ ఉంటుంది. అత్తగారిని చూసి చార్లీ, ఓలమ్మో రాక్షసి, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి, మేడం, ఈ అడ్రస్ ఎక్కడో కొంచెం చెప్తారా? నాకు అర్థం కాలేదు. సూరమ్మ దాన్ని చూస్తూ ఉంటే అతను ఆమె మెడలో ఉన్న గొలుసుని లాక్కొని వెళ్తాడు. సూరమ్మ కింద పడిపోతుంది. సూరమ్మ పెద్దగా అరుస్తూ, దొంగ, దొంగను పట్టుకోండి, పట్టుకోండి. ఇంతలో దానిని గమనించిన చార్లీ, ఒరే దొంగ వెదవా, ఆగరా అంటూ అతని వెంట పడుతుంది. అతని మీద పడి కొరుకుతుంది. ఆ నగని లాక్కొని పరిగెడుతుంది. అతను కోపంగా చార్లీ మీద రాయి విసురుతాడు. రాయి తన కాలికి తగిలి బాగా గాయమవుతుంది. అప్పటికి అక్కడికి మనుషులు రావడంతో ఆ దొంగ పారిపోతాడు. ఇదిగో నీ నగ, నేనుండగా నిన్నెవరూ ఏం చేయలేరు. దానిని చూసి ఆమె కంటతడి పెట్టుకుంటూ, చార్లే, ఇది మా అమ్మ నాకు బహుమతిగా ఇచ్చింది. దీనిలో మా అమ్మని చూసుకుంటున్నా. నువ్వు సమయానికొచ్చి కాపాడావు. అయ్యో, నీ గాయమైనప్పటికీ నా కోసం ఇలా చేశావా చార్లీ? నన్ను క్షమించు. అంటూ చార్లీని దగ్గరకు తీస్తుంది. చార్లీ ఆమె ప్రేమకు దాసోహమవుతాడు. ఆమె వెంటనే తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి గాయానికి మందు రాసి కట్టుకడుతుంది. కొంత సమయం తర్వాత పాలు పోస్తుంది. చార్లీ ఆమె వైపు అలా చూస్తూ ఉంటుంది. చార్లీ, నేను పైకలా అరుస్తాను గాని ఒక ప్రాణాన్ని తీసేంత దుర్మార్గురాల్ని కాదు. నా మీద నీకు నమ్మకం ఉంటే దాగు, లేదంటే వదిలేసెళ్ళిపో. ఆ మాటలకు చార్లీ ఏం మాట్లాడకుండా తాగుతుంది. ఇక చార్లీ, సూరమ్మ ఇద్దరు కూడా స్నేహితులైపోతారు. సూరమ్మ చార్లీతో చాలా కబుర్లు చెబుతూ, నీకసలు ఎన్ని తెలివితేటలు ఎక్కడ్నుంచొచ్చాయే చార్లీ? నాకు తెలివితేటలు దేవుడే ఇచ్చాడు. అలా చార్లీ ఆడుకోవడం చూసిన మీనా అత్తగారి దగ్గరికి వెళ్తుంది. చార్లీ గాయాన్ని చూసి, మీరే కావాలని గాయం చేసి దాన్ని బుజ్జకిస్తున్నారు కదా. సూరమ్మ తనకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ ఆమె అస్సలు తన మాట వినదు. గొడవ కాస్త పెద్దదవుతుంది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆమెకు జరిగిన విషయం చెప్తారు. దానిని విని మీనా ఇలా అంటుంది, చూసారా అత్తయ్య, మీరు చార్లీనే వద్దన్నారు, కానీ ఆ చార్లీనే ఈరోజు మీ బంగారాన్ని కాపాడింది. అప్పుడు సూరమ్మ చాలా బాధగా ఆ నగ గురించి చెప్పి కంటతడి పెట్టుకుంటుంది. ఆ మాటలు విన్న మీనా కూడా చాలా బాధగా అత్తగారిని ఓదారుస్తుంది. దానంతా చూసిన చార్లీ, అమ్మయ్యా, అత్తా కోడళ్ళిద్దరూ కలిసిపోయారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ మీనా, ఇక మీదట మీరిక్కడ ఉండొద్దు. మనందరం కలిసి ఇక్కడే ఉందాం. చార్లీ కూడా ఇక్కడే ఉంటుంది. నాకిప్పుడు చార్లీ మీద అస్సలు కోపం లేదు. ఆ మాటలకి మీనా సంతోషపడుతుంది.
చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. ఈ మాటలు వింటుంటే ఖచ్చితంగా మేము ఇక్కడే ఉంటాం. అని అనడంతో ఇక అందరూ కలిసి అక్కడే ఉంటారు.